వాడిదంతా మొద్దు నిద్ర, బండ నిద్ర, తనదే నిద్రమొహం, పాపం నిద్రపోయేవారిని ఎన్నేసి మాటలంటుంటాము కదా. కానీ నిజంగా మనిషికి నిద్ర అక్కర్లేదా? నిద్రపోని వారే నిజమైన వీరులా అంటే అంతా ట్రాష్ అంటున్నారు శాస్త్రవేత్తలు. సృష్టిలో ప్రతి జీవికి నిద్ర తప్పనిసరి అంటున్నారు. మరి నిద్ర వరమా, శాపమా? ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అన్నది ముమ్మాటికి నిజం. నిద్ర రాక రాత్రిళ్లు గబ్బిలాల్లా మేల్కునేవారిని అడిగితే నిద్ర పవర్ ఏంటో తెలుస్తుంది. మనిషికి ఆహారం, నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అవసరమే అని వైద్య శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. నిద్ర శరీరానికి సహజ రిపేర్ వర్క్. ఈ మాట శాస్త్రీయంగా నిరూపించిన నిజం. మనం నిద్రపోతున్న సమయంలో శరీరం కనిపించని స్థాయిలో మరమ్మతులు చేసుకుంటుంది. మెదడు తనని తాను శుభ్రం చేసుకుంటూ భావోద్వేగాల్ని సమతుల్యం చేసుకుంటూ ఉంటుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే నిద్ర మెదడుని క్లీన్ చేసే ఒక ప్రాసెస్. మనిషి రోజంతా పనిచేస్తూ వేలాది సమాచారాన్ని మెదడులో నిల్వ చేస్తుంటాడు. ఈ సమయంలో నాడీ కణాల్లో వ్యర్థ రసాయనాలు పేరుకుపోతాయి. నిద్రలో మెదడులోని గ్లింపాటిక్ సిస్టమ్ చురుగ్గా వ్యవహరిస్తూ ఈ వ్యర్థాల్ని తొలగిస్తుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల ప్రకారం గాఢ నిద్రలో మెదడు కణాల మధ్య ఖాళీలు పెరిగి టాక్సిన్లు బయటికి వెళ్లే ప్రక్రియ వేగవంతమవుతుంది. ఇది జరగకపోతే జ్ఞాపక శక్తి తగ్గి అల్జీమర్స్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. పరీక్ష ముందు రోజు విద్యార్థి సరిగ్గా నిద్రపోతే అప్పటిదాకా చదివిన విషయాన్ని మెదడు నిల్వ చేస్తుంది. నిద్రపోకపోతే మరుసటి రోజు ఏదీ గుర్తుండదు. నిద్ర దేహ పటిష్టతకు అవసరం. అసలు నిద్రపోవడం అంటే శరీరం తనని తాను మరమ్మతు చేసుకునే సమయం అని అర్థం. ఆ సమయంలో మన శరీరం రిపేర్ మోడ్లో వెళుతుంది. కండరాలు విశ్రాంతి పొంది పునరుత్తేజం అవుతాయి. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు. అంతేకాదు మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం నిద్రపోకపోతే డయాబెటీస్, హార్ట్ డిసీజ్, ఒబెసిటీలు వచ్చే ప్రమాదాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రాత్రిళ్లు నిద్రవేళల్లోనే హార్మోన్ల ఎదుగుదల చాలా అధికంగా ఉంటుంది. అందుకే పిల్లల ఎదుగుదలలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణంగా మనకి జలుబు, జ్వరం, ఏ అస్వస్థత వచ్చినా వెంటనే పెద్దలిచ్చే సలహా బాగా నిద్రపో అనే. ఇలా చెప్పడం వెనుక శాస్త్రీయత ఉంది. నిద్రపోయినప్పుడు శరీరంలో తెల్ల రక్త కణాలు చురుగ్గా పనిచేస్తాయి. వివిధ వైరస్లతో పోరాడే యాంటీబాడీస్ పెరుగుతాయి. అందుకే ఆఫీస్ వేళల్లో అయినా కూడా మధ్యాహ్నం కనీసం 5 నిమిషాల పాటైనా పవర్ న్యాప్ చాలా అవసరమని అంటారు. నిద్రకు దూరమై పనిచేసేవారు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. నిద్ర మానసిక జబ్బులకి మంచి ఔషధం. అది మనలోని భావోద్వేగాల్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. సరైన సమయంలో సరైన నిద్ర వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు నిత్యం చింతలతో సతమతమయ్యేవారు బాగా నిద్రపోతే డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. మనలో నిర్ణయాత్మక శక్తి నిద్ర వల్లే పెరుగుతుంది. ప్రపంచ ప్రసిద్ధ నిద్ర శాస్త్రవేత్త మాథ్యూ వాకర్ తన పరిశోధనల్లో ఒక రాత్రి నిద్ర లేకపోతే మెదడులో భావోద్వేగ కేంద్రం 60% వరకు అధికంగా స్పందిస్తుందని వివరించారు. నిద్రకు దూరమై వాహనాలు నడిపేవారు తరచూ పెద్ద పెద్ద ప్రమాదాలకు గురవుతోంది ఇందుకే. చూశారుగా, నిద్ర సోమర్తనం కాదు, నిద్ర లగ్జరీ అంతకన్నా కాదు. నిద్ర నిత్యావసరం. మనం సరిగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి. నిద్రపోతే టైం వేస్ట్ అంటుంటాం. కాదు, అసలు టైం ఉపయోగపడేది నిద్రలోనే. నిద్రని తాకట్టు పెట్టి సక్సెస్, మనీ సంపాదించినా ఒక్క అనారోగ్యం చుట్టుకుంటే చాలు, కూడబెట్టిందంతా కరిగిపోతుంది. అందుకే బంగారం లాంటి నిద్రని త్యాగం చేయకండి. కోరి కోరి అనారోగ్యాన్ని తెచ్చుకోకండి. సో స్లీప్ వెల్, గెట్ వెల్.